హాయ్ ఫ్రెండ్స్, మీరు టాక్స్ సేవ్ చేసుకుని భద్రతతో కూడిన రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి పథకం మీ కోసమే. ఇది పోస్ట్ ఆఫీస్లో దొరికే ప్రభుత్వ పథకం, అంటే గ్యారంటీ ఉంది. ఇది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్తో ఉండే రిస్క్ ఫ్రీ పెట్టుబడి. ఒక్కసారి పెట్టిన తర్వాత 5 ఏళ్లపాటు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఇది చిన్న మొత్తంతో మొదలుపెట్టి భవిష్యత్తులో మంచి లాభాలు పొందే విధంగా ఉంటుంది. ఎవరెవరులో పెట్టుబడి చేయవచ్చు? 18 ఏళ్లు దాటిన ఎవరైనా తీసుకోవచ్చు. జాయింట్ అకౌంట్స్, మైనర్ పేరిట గార్డియన్ కూడా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో ఇది అందుబాటులో ఉంటుంది. మినిమం పెట్టుబడి ₹1000 మాత్రమే. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టవచ్చు, మాక్సిమం లిమిట్ లేదు. కానీ దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, 5 ఏళ్లుపాటు తీసుకోలేరు. ఇప్పుడు ఎన్ఎస్సి రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం వడ్డీ రేటు సుమారు 7.7%. ఇది ప్రతి సంవత్సరం కంపౌండ్ అవుతుంది, కానీ చివరికి మొత్తం సొమ్ముతో కలిపి వస్తుంది. ఉదాహరణకి ₹10,000 పెట్టుబడి చేస్తే 5 ఏళ్లకు దాదాపు ₹14,490 అవుతుంది. ఇది మార్కెట్ మీద ఆధారపడదు, గ్యారంటీడ్ ప్లాన్. సేఫ్ అండ్ స్టెడీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం బెస్ట్. టాక్స్ బెనిఫిట్స్ కావాలా? ఎన్ఎస్సి పెట్టుబడి మీద మీరు 80C ప్రకారం 1.5 లక్షల వరకు టాక్స్ మినహాయింపు పొందవచ్చు. ప్రతి ఏడాది వడ్డీని టాక్స్ డిక్లరేషన్లో చూపించాలి, అది కూడా 80C కిందే కౌంట్ అవుతుంది. కానీ విత్డ్రావల్ విషయంలో కాస్త స్ట్రిక్ట్. 5 ఏళ్లకు ముందుగా డబ్బు తీసుకోవడం సాధ్యం కాదు, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే. అందుకే దీన్ని మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ కోసం వాడండి. ఎన్ఎస్సి వర్సెస్ ఎఫ్డి వర్సెస్ పీపీఎఫ్ ఏది బెస్ట్? ఎఫ్డిలో వడ్డీ బ్యాంక్ మీద ఆధారపడుతుంది, ఎక్కువ మార్పులు. ఎన్ఎస్సిలో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్తో పద్ధతిగా గ్రో అవుతుంది. పీపీఎఫ్లో ఎక్కువ టాక్స్ బెనిఫిట్సే, కానీ లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. కానీ ఎన్ఎస్సి 5 సంవత్సరాలే, మోడరేట్ రిటర్న్స్ ప్లస్ టాక్స్ బెనిఫిట్స్. మంచి బ్యాలెన్స్ కావాలంటే ఎన్ఎస్సి ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎన్ఎస్సి ఎవరు తీసుకోవాలి? లో రిస్క్ పెట్టుబడులు కోరేవారు, టాక్స్ బెనిఫిట్ కావాలనుకునే ఉద్యోగులు, పిల్లల భవిష్యత్తు, గృహ నిర్మాణం, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసేవారు, మిడిల్ క్లాస్, సాలిడ్ పర్సన్స్కి ఇది సూపర్ ప్లాన్. మొత్తానికి సేఫ్ ప్లస్ టాక్స్ సేవర్. పాతకాలంలో ఎన్ఎస్సి అంటే ఒక పేపర్ సర్టిఫికెట్ లాంటిదే. ఇప్పుడు ఇది పూర్తిగా డిజిటల్ అయిపోయింది. మీరు పోస్టాఫీస్లో ఎన్ఎస్సి కొనుగోలు చేస్తే అది మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఈమెయిల్లో జత అవుతుంది. క్లియర్గా ట్రాక్ చేయవచ్చు, కోల్పోయే అవకాశం లేదు. ఇది పాన్, ఆధార్ లింక్డ్గా ఉంటుంది, భద్రత కూడా పక్కా. పేపర్ ఆధారిత సర్టిఫికేట్ తీసుకోవాలంటే కొన్ని పోస్టాఫీసులు ఇప్పటికీ ఇస్తున్నాయి. మీ ఎన్ఎస్సి సర్టిఫికేట్ను మీరు లోన్ కొలేటరల్గానే వాడొచ్చు. బ్యాంక్స్, పోస్టాఫీస్ ఎన్ఎస్సి మీద లోన్ ఇస్తాయి, అది మీ పేరుతో ఉన్నదే అయితే. ఈ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉన్నట్లయితే అదే ఆధారంగా కొలేటరల్ పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇది హౌస్ రిపేర్, ఎడ్యుకేషన్, పెళ్లి కోసం చిన్న మొత్తాల్లో ఉపయోగపడుతుంది. అయితే ఈ లోన్ మీ ఎన్ఎస్సి పూర్తయ్యే వరకు రిపే చెయ్యాలి. మీ ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? అవకాశం ఉంది, కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఫ్యామిలీ ట్రాన్స్ఫర్స్ మాత్రమే అనుమతించబడతాయి, జీవిత భాగస్వామి, సంతానం లేదా చట్టపరమైన వారసుడు. కొన్ని సందర్భాల్లో పోస్ట్ మాస్టర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఎన్ఎస్సి మీరు ఒక బ్రాంచ్లో తీసుకుని మరో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే సింపుల్ ప్రాసెస్. ఫారం ఫిల్ చేసి ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, కాస్త టైం పడుతుంది. మీ ఎన్ఎస్సి 5 సంవత్సరాల తర్వాత మేచ్యూర్ అవుతుంది. ఆ టైంకి మీకు ప్రిన్సిపాల్ ప్లస్ కంపౌండెడ్ ఇంటరెస్ట్ మొత్తం లభిస్తుంది. మీ పోస్టాఫీస్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది, లేక మీ చేతికి ఇచ్చే వాల్చర్ రూపంలో వస్తుంది. కానీ మీరు తీసుకోకుండా వదిలితే తర్వాతి 2 సంవత్సరాల వరకు వడ్డీ వస్తుంది, కానీ పాత రేటుతో. అంతకంటే ముందు తీసుకోలేరు. 5 ఏళ్లు పూర్తవ్వాలి. మేచ్యూరిటీ టైంకి సరైన ఐడి తీసుకుని వెళ్లాలి, వెరిఫికేషన్ తప్పదు. ఎన్ఎస్సి గురించి పూర్తి సమాచారం మా వెబ్సైట్లో ఉంది. బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ఎన్ఎస్సి అని సెర్చ్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ షార్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.